హాయ్ అండి, అందరికీ నమస్కారము. షోల్డర్ స్టిఫ్నెస్ వలన పేషెంట్ షోల్డర్ మూమెంట్ చేయలేకపోయాడు. డాక్టర్ గారిని సంప్రదించడం వలన షోల్డర్ ఆర్థోస్కోపిక్ సర్జరీ చేయడం జరిగింది. షోల్డర్ ఆర్థోస్కోపిక్ సర్జరీ తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీకి మన దగ్గరకు వచ్చాడు. డైలీ ఫిజియోథెరపీ చేయడం ద్వారా పేషెంట్ యొక్క షోల్డర్ అనేది చాలా మొబిలైజ్ అయ్యింది. ఈ విధంగా షోల్డర్ పుల్లీ ఎక్సర్సైజెస్ మరియు ఫింగర్ లాడర్ ఎక్సర్సైజ్ డైలీ రిపీటెడ్గా 10 to 15 టైమ్స్ చేపించడం ద్వారా షోల్డర్ యొక్క మూమెంట్ అనేది చాలా మార్పు వచ్చింది. మరియు షోల్డర్ అనేది ఈ విధంగా ఇంప్రూవ్ రావడంతో పేషెంట్ సెల్ఫ్గా ఇంటి దగ్గర కూడా బాగా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. పేషెంట్ని బెడ్ మీద పడుకోబెట్టి సుపైన్ లైన్లో ఈ విధంగా ఎక్సర్సైజ్ రిపీటెడ్గా ఎక్కువసార్లు చేరుకోమని మేము సలహా ఇచ్చాము. ఫీడ్బ్యాక్ మీరు చూడండి. నాది కొన్నకాళ్ళు ఊరు తినకే రాకుండే, చెయ్యి లేపడానికి రాకుండే, ఇప్పుడు చెయ్యి లేపడానికి వస్తుంది, అన్నం తినడానికి వస్తుంది. డాక్టర్ల ఫిజియోథెరపీ వల్ల